వెల్కమ్ టు ఫోకస్. ఎన్నో ఏళ్ల చిరకాల స్వప్నం, అద్భుతానికి అడుగు దూరం, అలుపెరగని నారీ సమరం, ఉత్కంఠతో యావత్ భారతం సఫారీల్ని పడగొట్టబోతున్నామా? టైటిల్ కొట్టి నిలబడతారా? స్పిన్ మ్యాజిక్ పవర్ ఎంత ఉండబోతోంది? టీమిండియా బలమేంటి? సౌత్ ఆఫ్రికా వీక్నెస్ ఏంటి? ఇవాటి ఫోకస్ లో చూద్దాం. విమెన్స్ వరల్డ్ కప్ క్లైమాక్స్ కి వచ్చింది. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాళ ఫైనల్ ఫైట్ జరగబోతోంది. ఇరు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే. ముచ్చటగా మూడోసారి ఫైనల్కి వెళ్లిన టీమిండియా ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే కస్తోంది. సెమీస్ లో ఆడినట్టే దూకుడుగా ఆడితే మనోళ్లకు ఈజీ విక్టరీయే. ఎన్నో ఏళ్ల చిరకాల స్వప్నం, అద్భుతానికి అడుగు దూరం, మూడోసారైనా వరల్డ్ కప్ టైటిల్ చిక్కేనా? సరికొత్త ఛాంపియన్ గా అవతరిస్తుందా? లారా వాల్వార్ట్ కాప్లను నిలవరిస్తుందా? స్పిన్ మ్యాజిక్ తో సఫారీల్ని చుట్టేస్తుందా? బౌలింగ్ ఫీల్డింగ్ లో రాణిస్తే కప్ మనదేనా? ఎవరి బలాబలాలేంటి? భారత్ లో క్రికెట్ కున్న క్రేజే వేరు. మామూలు మ్యాచ్ కే ఫ్యాన్స్ ఊగిపోతారు. అదే వరల్డ్ కప్ అయితే బట్టలు చింపుకుంటారు. ఇదంతా మెన్స్ క్రికెట్ కైతే, అదే అమ్మాయిల ఆట అయితే పిచ్చ లైట్. మెన్స్ క్రికెట్ చూసినంతగా ఎవ్వరూ చూడరు. ఏదో సంచలనాలు ఉంటే తప్ప అటువైపు కన్నెత్తి చూడరు. అలా ఏదో కాసేపు చూసి డైవర్ట్ అవుతారు. కానీ అమ్మాయిలు ఈ మధ్య సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొడుతున్నారు. రికార్డ్ బ్రేక్ విన్నింగ్స్ తో అటెన్షన్ ని తమ వైపు తిప్పుకుంటున్నారు. అబ్బాయిలకు తామేం తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంటున్నారు. మగోళ్ల ఆటలోనే కాదు, అసలు సిసలైన మజా ఇక్కడ కూడా ఉంటుందని బ్యాట్స్ జులిపిస్తున్నారు. మెన్స్ క్రికెట్ లాగే విమెన్స్ క్రికెట్ లోనూ కిక్కిస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు విమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ పైనే. అంతటా ఫైనల్ ఫైర్ కనిపిస్తుంది. ముచ్చటగా మూడోసారి విమెన్స్ టీమిండియా వరల్డ్ కప్ ని ముద్దాడుతుందా? సరికొత్త ఛాంపియన్ గా నిలుస్తుందా అనే టాకే. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఇవాళ సౌత్ ఆఫ్రికాతో తలపడుతోంది. సెమీస్ లో ఆసీస్ పై చూపించిన దూకుడు రిపీట్ అయితే భారత్ తొలిసారి ట్రోఫీని ముద్దాడే ఛాన్స్ ఉంది. ప్రత్యర్థిపై కొదమ సింహల్లా విరుచుకుపడితే మహిళా క్రికెట్ హిస్టరీలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ నే మట్టి కరిపించిన హర్మన్ ప్రీత్ సేన, సఫారీ స్టార్లు లారా వాల్వార్ట్ కాప్లను నిలువరించడమే కీలకం. ఆ మ్యాచ్ లో చేసిన పొరపాట్లు చేయకుండా బౌలింగ్ ఫీల్డింగ్ లో మెరుగ్గా రాణిస్తేనే టీమిండియాకు విక్టరీ ఈజీ అవుతుంది. విమెన్స్ టీమిండియా తొలిసారి కప్ ను సగర్వంగా అందుకోవాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. భారత్ తో ఫైట్ చేస్తున్న సఫారీ సేన సైతం ఇప్పటి వరకు ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ను ఒక్కసారి కూడా అందుకోలేదు. దీంతో ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు రెడీ అయ్యాయి. ఆసీస్ గంటాన్ని దాటి టీమిండియా సెమీస్ నుంచి ప్రపంచ కప్ ఫైనల్ కి చేరుకుంది. సెమీఫైనల్లో భారీ టార్గెట్ ని చేస్ చేసి దక్షిణాఫ్రికాతో ఫైనల్ ఫైట్ కు ముంబై వేదికగా రెడీ అయ్యింది. టోర్నీలో తొలుత తడబాటు పడినా తర్వాత తేరుకొని ఆఖరికి ఫైనల్ కు చేరుకున్న భారత ప్రస్థానం సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ఇక క్లైమాక్స్ లో కప్ కొట్టి ఎండ్ కార్డు వేయడమే మిగిలింది. టీమిండియా దక్షిణాఫ్రికా వన్డేల్లో ఇప్పటి వరకు 34 సార్లు తలపడ్డాయి. టీమిండియా 20 సార్లు విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 13 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ప్రస్తుత వరల్డ్ కప్ లో అక్టోబర్ 9న విశాఖపట్నం వేదికగా ఇరు జట్లకు జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. ఆ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా జట్టు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. భారత్ జట్టు బలంగా ఉంది. ప్రస్తుతం టీం కూర్పు బాగుంది. ఓపెనర్ స్మృతి మంధాన మంచి టచ్ లో ఉంది. ఆమె ఇప్పటి వరకు టోర్నీలో 8 మ్యాచ్ల్లో 389 రన్స్ చేసింది. ఇందులో ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గాయంతో ప్రతీక రావల్ జట్టుకు దూరమయ్యింది. ఆమె స్థానంలో షఫాలి వర్మ వచ్చింది. సెమీస్ లో ఆమె పెద్దగా పరుగులు చేయనప్పటికీ క్రీజ్ లో ఉన్నంత వరకు సూపర్ రిథంలోనే కనిపించింది. లేడీ సెహవాగ్ గా పేరున్న ఆమె ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై విజృంభించే ఛాన్స్ ఉంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ప్రస్తుత వరల్డ్ కప్ లో రాణిస్తోంది. ఇప్పటి వరకు 7 ఇన్నింగ్స్ లో ఆమె 240 పరుగులు చేసింది. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మధ్యలో జట్టుకు దూరమై తిరిగి స్థానాన్ని దక్కించుకున్న జెమీమా రోడ్రిక్స్ రోరింగ్ సెంచరీతో ఫామ్ లోకొచ్చింది. ఆ శతకంతో సెమీస్ లో ఆసీస్ పై టీమిండియా నెగ్గడంలో కీ రోల్ ప్లే చేసింది. దీప్తి శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ రాణా, ఆల్రౌండర్ అమన్జోత్ కౌర్ తో బౌలింగ్ యూనిట్ బ్యాలెన్స్ గా ఉంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్, ఓపెనర్, బ్యాటర్ లారా వాల్వార్ట్ ఈ టోర్నీలో భీకరమైన ఫామ్ లో ఉంది. ఆమె 8 ఇన్నింగ్స్ లో 470 పరుగులు సాధించి అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆమె 3 హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ సాధించింది. అలాగే తజ్మిన్ బ్రిట్స్, మారిజన్ కాప్, నాడిన్ డీక్లేర్క్ మంచి టచ్ లో ఉన్నారు.
ఫైనల్ మ్యాచ్ లో వీరిని ఎక్కువ పరుగులు చెయ్యనీయకుండానే త్వరగా టీమిండియా క్రికెటర్లు పెవిలియన్ కు పంపాల్సి ఉంటుంది. ఏ మాత్రం అవకాశం చిక్కినా వీరు మన నుంచి మ్యాచ్ ను దూరంగా తీసుకెళ్లిపోతారు. క్రమశిక్షణగా లైన్ అండ్ లెంత్ బంతులతో మన బౌలర్లు విరుచుకుపడితే అదేం అసాధ్యం కాదంటారు నిపుణులు. కష్టమనుకున్న ఆసీస్ మీదే భారీ స్కోర్ను ఛేదించి మరి హిస్టరీ క్రియేట్ చేసింది టీమిండియా. అదే జోరుతో ఫైనల్లోనూ సౌత్ ఆఫ్రికాను ఓడించి తొలిసారిగా వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ప్రత్యర్థి సవాల్ విసిరితే సై అంటూ కోదమ సింహాల్లా విరుచుకుపడాలి. మళ్లీ ఛాన్స్ రాదని చివరి వరకు పోరాట పటిమ చూపాలి. సెమీస్ లో చూపించిన తెగువ మరోసారి చూపిస్తే మహిళల క్రికెట్ చరిత్రలో టీమిండియాకు తిరుగుండదు. కంగారులనే ఆటాడించామనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. లేదంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. నిజానికి వన్డే వరల్డ్ కప్ కుండే క్రేజీ వేరు. ఎన్ని సిరీసుల్లో అద్భుత విజయాలు సాధించినా, మరెన్నో ట్రోఫీలు సాధించినా 4 ఏళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో ఒక్కసారైనా విశ్వ విజేతగా నిలిచి సగర్వంగా కాలర్ ఎగరేయాలని టీంలన్నీ తహతహలాడుతుంటాయి. మూడోసారైనా ఈ అద్భుతాన్ని టీమిండియా సాధిస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. సఫారీలపై గ్రాండ్ విక్టరీతో కలల కప్ ని సొంతం చేసుకుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ధీమాగా ఎదురు చూస్తున్నారు. బ్యాక్ టు ఫోకస్. బ్యాటింగ్ కే భారత్ కు బలంగా చెప్పుకోవచ్చు. స్మృతి మందాన, జెమీమా, హర్మన్, రిచా, దీప్తి శర్మ ఇలా టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతం. షఫాలి వర్మ ఫైనల్లో చెలరేగే ఛాన్స్ లేకపోలేదు. సఫారీల బౌలింగ్ అటాక్ ను భారత బ్యాటర్లు షేర్ చేసుకుంటే ఈజీగా విక్టరీ సాధించొచ్చు. మరి సౌత్ ఆఫ్రికా వీక్నెస్లేంటి? మన స్పిన్నర్లు మ్యాజిక్ చేస్తే సఫారీల గేమ్ ఓవరేనా? సెప్టెంబర్ 30న మొదలైన మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ తుది అంకానికి చేరుకుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగే టైటిల్ పోరులో గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది. వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని చేజారనియొద్దని సౌత్ ఆఫ్రికా భావిస్తోంది. ఫైనల్ హై వోల్టేజ్ మ్యాచ్ ఈసారి మామూలుగా ఉండదు. ఎందుకంటే 2 జట్లు ఇప్పటిదాకా వరల్డ్ కప్ గెలవలేదు. ఇప్పుడు ఎవరు గెలిచినా చరిత్రే. అందుకే హోరాహోరీగా తలపడబోతున్నాయి. తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి సౌత్ ఆఫ్రికా ఫైనల్కొచ్చింది. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి తుది పోరుకు అర్హత సాధించింది. సెమీస్లో భారత్ రికార్డు విక్టరీ సాధించినా ఫైనల్కి ముందు సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ పరంగా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఫీల్డింగ్, బౌలింగ్ లో మాత్రం తీవ్ర నిరాశపరుస్తోంది. ఫీల్డింగ్ లో మ్యాచ్ కు దిగజారుతూ వచ్చింది. ఇప్పటిదాకా 18 క్యాచ్లు జార విడిచింది. అత్యధిక క్యాచ్లు విడిచిపెట్టిన జాబితాలో హర్మన్ సేన టాప్ ప్లేస్ లో ఉంది. ఆసీస్ తో సెమీస్ లో హర్మన్ ప్రీత్ కౌర్ సైతం ఈజీ క్యాచ్ ను వదిలేసింది. మిస్ ఫీల్డ్స్, ఓవర్ త్రోల రూపంలో భారీగా పరుగులు సమర్పించుకుంది టీమిండియా. ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు మొత్తం 74 మిస్ ఫీల్డ్స్ చేశారు. 6 ఓవర్ త్రోలు ఉన్నాయి. సెమీస్ లో మిస్ ఫీల్డ్స్, ఓవర్ త్రోల ద్వారానే భారత్ 22 అదనపు పరుగులిచ్చింది. కనీసం ఫైనల్ మ్యాచ్ లో భారత్ మెరుగైన ఫీల్డింగ్ చేయాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. బౌలింగ్ విభాగంలో కూడా భారత్ చాలా వీక్ గా కనిపిస్తోంది. ఆసీస్ తో జరిగిన సెమీఫైనల్లో ఒక్క శ్రీచరణి మినహా మిగతా బౌలర్లంతా తేలిపోయారు. ఆఖరికి దీప్తి శర్మ వంటి స్టార్ స్పిన్నర్ సైతం భారీగా పరుగులిచ్చింది. రేణుకా సింగ్ వంటి స్టార్ పేసర్ జట్టులో ఉన్నప్పటికీ ఆరంభంలో పిచ్ స్వింగ్ కు అనుకూలించకపోతే ఆమె ఒక సాధారణ బౌలర్ గా మారిపోతుంది. అంతేకాదు, సెమీఫైనల్లో హర్లిన్ డియోల్ వంటి స్టార్ బ్యాటర్ ను పక్కన పెట్టి మరీ రాధా యాదవ్ ను తీసుకొచ్చారు. కానీ ఆమె ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. క్రాంతి గౌడ్ యువ ఫాస్ట్ బౌలర్ అడపాదడపా ప్రదర్శనలు చేస్తున్నా ఫైనల్ వంటి హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎలా రాణిస్తుందో అనేది ఆసక్తి రేపుతోంది. ఇక భారత జట్టులో డెత్ బౌలింగ్ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. టీమిండియాలో డెత్ ఓవర్లలో కట్టడి చేయగలిగే బౌలర్లే లేరు. రేణుకా గాని, క్రాంతి గౌడ్ కానీ డెత్ బౌలర్లు కాదు. దీప్తి శర్మపైనే అతిగా ఆధారపడటం ఒక పెద్ద సమస్యగా మారింది. లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఈ విషయం బయటపడింది. 251 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీలు 81/5తో కష్టాల్లో ఉన్న భారత బౌలర్లు మాత్రం వారిని ఆల్అౌట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. దీంతో ఆ మ్యాచ్లో భారత అనూహ్య ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఫైనల్లో అదే సౌత్ ఆఫ్రికాపై మన బౌలర్లు ఎలా రాణిస్తారో ఉత్కంఠ రేపుతోంది. బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత మెరుగ్గా రాణిస్తే తొలి వరల్డ్ కప్ టైటిల్ ను సొంతం చేసుకోవడం కన్ఫర్మ్. ఇక బ్యాటింగ్ లో యువ ఓపెనర్ షఫాలి వర్మ బ్యాట్ ఝుళిపించాలి. లీగ్ దశలో దుమ్ము లేపిన స్మృతి మంధాన కీలకమైన ఫైనల్లో తన బ్యాట్ కు పని చెప్పాలి. ఆమె కూడా సెమీస్ లో విఫలమయ్యింది. మిడిల్ ఆర్డర్ లో రోడ్రిక్స్, హర్మన్ వంటి ప్లేయర్లు మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది. స్మృతి మంధాన, జెమీమా, హర్మన్, రీచా, దీప్తి శర్మ టీమిండియా బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. ప్రపంచ కప్లోకి అనూహ్యంగా అడుగుపెట్టిన షఫాలి వర్మ పెద్దగా రాణించకపోయినా ఆమె దూకుడు మాత్రం సూపర్. కాకా బౌలింగ్ ను స్మృతితో కలిసి షఫాలి ఎలా ఎదుర్కొంటుంది అనేది ప్రశ్న.
ఆఖర్లో రీచా ఘోష్ మెరిస్తే తిరుగుండదు. సఫారీల బౌలింగ్ అటాక్ ను భారత బ్యాటర్లు షేర్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయం సాధించొచ్చు. ఇక్కడ టీం కూర్పే ప్రధానం కాబోతోంది. 5 ప్రధాన బౌలర్లతోనే బరిలోకి దిగుతుందా, అదనంగా బౌలర్ను తీసుకుంటుందా అనేది ఆసక్తికరమే. ఎందుకంటే అమన్జోత్ ను 6వ బౌలర్గా మేనేజ్మెంట్ వాడుకుంటోంది. దక్షిణాఫ్రికా లోయర్ ఆర్డర్ పైన దృష్టి పెట్టాలంటే మెయిన్ బౌలర్ అవసరం ఉంటుంది అనేది అనలిస్టుల అంచనా. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రధాన బలం కెప్టెన్ లారా వాల్వార్ట్. ఆమెను కట్టడి చేయగలిగితే మిగతా వారిని అడ్డుకోవడం ఈజీ అవుతుంది. నదీనే డి క్లార్క్, ట్రైన్ కూడా డేంజరస్ బ్యాటర్లే. అందుకే రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్ టాప్ ఆర్డర్ పనిపడితే స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి శర్మ, రాధా యాదవ్ మిగతా బ్యాటర్లను అవుట్ చేసే పనిలో ఉండాలి. సౌత్ ఆఫ్రికాను ఏ విధంగానూ తక్కువ అంచనా వేయడానికి లేదు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సమర్థవంతంగా రాణించగలిగే ప్లేయర్లు ఉన్నారు. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ కాప్ చొరకత్తుల్లాంటి బంతులను సంధిస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. అత్యంత బలమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కకావికలం చేయడంలో కాప్దే కీ రోల్. ఆమెతో పాటు కాకా కూడా యమ డేంజర్. వీరిద్దరితో టీమిండియా కాస్త చూసుకొని జాగ్రత్తగా ఆడాల్సిందనేది నిపుణుల మాట. బలమైన ఆసీస్ను ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా కాన్ఫిడెన్స్ డబుల్ అయ్యింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఓడించడం అంత కష్టమేమీ కాదు. సెమీస్ తరహాలోని సమిష్టిగా రాణిస్తే విక్టరీ సాధించొచ్చు. క్రీజ్లో సెట్ అయిన బ్యాటర్ ఆఖరి వరకు ఉండాలి. కట్టడిగా బౌలింగ్ చేయాలి. అంతేకాదు పదునుగా ఫీల్డింగ్ ఉండాలి. సమిష్టిగా ఉన్నప్పుడు జట్టుకు గెలుపు పెద్ద కష్టమేమీ కాదు. మొత్తానికి టీమిండియా తన కలను నెరవేర్చుకుంటుందా? తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడుతుందా? మహిళల క్రికెట్ చరిత్రలో తమ పేరు లిఖించుకుంటుందా అనేది చూడాలి. ఇప్పటిదాకా టీమిండియా 2 సార్లు వన్డే వరల్డ్ కప్ ను చేజార్చుకుంది. 2005, 2017లో ఫైనల్కి వెళ్లిన భారత్ ముచ్చటగా 3వసారి తన అదృష్టాన్ని ముంబై వేదికగా పరీక్షించుకుంటోంది. గత 4 మ్యాచ్లు ఇక్కడే ఆడటం మనకు ప్లస్ పాయింట్. మరొకవైపు ఫైనల్ మ్యాచ్కు వానగండం కూడా ఉంది. కనీసం 20 ఓవర్లు మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డే ప్రకటిస్తారా? మహిళల వన్డే ప్రపంచ కప్ ఇప్పటి వరకు 12 సార్లు జరిగింది. ఆస్ట్రేలియా 7 సార్లు, ఇంగ్లాండ్ 4 సార్లు, న్యూజిలాండ్ 1 సారి విజేతగా నిలిచాయి. ఈసారి ఆ జట్లేవి ఫైనల్ కు రాలేదు. కొత్త ఛాంపియన్ గా నిలవడానికి భారత్, సౌత్ ఆఫ్రికా ఢీ అంటే ఢీ అంటున్నాయి. ముచ్చటగా 3వసారి భారత్ ఫైనల్ ఆడుతోంది. 2005, 2017లో విశ్వ విజేతగా నిలిచే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ ను ఎగరేసుకుపోవాలనే కసితో ఉంది. లీగ్ దశలో 7 మ్యాచ్ల్లో 5 గెలిచే సెమీస్ కు వచ్చిన సఫారీలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ 2 మ్యాచ్ల్లోనూ ఆ టీం ఓటమికి ప్రధాన కారణం స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోకపోవడమే. ఇంగ్లాండ్తో మ్యాచ్లో 69 పరుగులకు, ఆస్ట్రేలియాపై 97 రన్స్కే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. సఫారీల స్పిన్ వీక్నెస్ ను ఫైనల్లో భారత్ సొమ్ము చేసుకోవాలి. మనకు దీప్తి శర్మ రూపంలో మంచి స్పిన్నర్ ఉంది. ఆమె ఇప్పటి వరకు 17 వికెట్లు తీసింది. ఫైనల్లోనూ దీప్తి మెరిస్తే టీమిండియాకు విక్టరీ డోర్స్ తెరుచుకున్నట్టే. ఆస్ట్రేలియాతో సెమీస్ లో భారీగా పరుగులిచ్చిన రాధా యాదవ్ పై వేటు వేసి మరో స్పిన్నర్ స్నేహ రాణాను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో ఆమె మెరుగైన ప్రదర్శనే చేసింది. 2005లో మిథాలీ రాజ్ నేతృత్వంలో ఫైనల్ కు వెళ్లిన భారత్ కంగారుల జోరు ముందు నిలవలేక రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ ను 215/4కి కట్టడి చేసిన భారత్ చేజింగ్ లో తేలిపోయింది. అంజు జైన్ టాప్ స్కోరర్. ఆమెతో పాటు మరో 3 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. మిథాలీ రాజ్ సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యింది. దీంతో భారత్ 46 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక 2017లో మాత్రం త్రుటిలో కప్పును మిస్ చేసుకున్నారు భారత అమ్మాయిలు. సెమీస్ లో బలమైన ఆస్ట్రేలియాను మట్టి కరిపించి టైటిల్ సాధించేలా కనిపించిన భారత్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై పోరాడి ఓడింది. నాట్ సీవర్, సారా టైలర్ రాణించడంతో తొలుత ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. జూలన్ గోస్వామి, పూనం యాదవ్ మెరిశారు. 229 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ పూనం యాదవ్, హర్మన్ ప్రీత్, వేద కృష్ణమూర్తి పోరాటం వృధా అయ్యింది. స్మృతి మంధానా డకౌట్ అవ్వడం, మిథాలీ రాజ్ నిరాశపరచడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఇంగ్లాండ్ పేసర్ అన్యా శ్రుప్సోల్ 6 వికెట్లు తీసి భారత బ్యాటర్లను దెబ్బకొట్టింది. ఈసారైనా అమ్మాయిలు కప్ కొట్టాలని యావత్ దేశం ఆశిస్తోంది. ఈ సండే సూపర్ సండే. క్రికెట్ లవర్స్ కు టెన్షన్ సండే. ఎక్కడ చూసినా భారత్ గెలవాలనే మాటే. అమ్మాయిలు అదరగొడితే దేశమంతా పండుగే. 2 జట్లలో ఎవరు గెలిచినా సరికొత్త ఛాంపియనే. అందుకే విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడబోతున్నాయి. సౌత్ ఆఫ్రికా జట్టు గ్రూప్ దశలో 7 మ్యాచ్ల్లో 5 గెలిచి సెమీఫైనల్ చేరగా టీమిండియా మాత్రం 7 మ్యాచ్ల్లో 3 గెలిచి 3 ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. సౌత్ ఆఫ్రికా జట్టులో కెప్టెన్ లారా వోల్వార్ట్ అద్భుతమైన ఫామ్ లో ఉండగా టీమిండియాలో స్మృతి మంధానా, జెమిమా రోడ్రిక్స్, హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు యువ ఆటగాళ్లు నిలకడైన ప్రదర్శన టీమిండియాకు ప్రధాన బలం.
సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు కూడా భారత జట్టుకు గొప్ప ప్రేరణ అవుతుంది. అంతేకాదు నవీ ముంబై వేదికగానే గత 4 మ్యాచ్లను ఆడటం ప్లస్ పాయింట్. సో ఏ రకంగా చూసినా మనకే కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. సెమీస్ లో ఆడినట్టు దూకుడుగా ఆడితే వరల్డ్ కప్ గెలవడం పక్కా. ఇక భారత అమ్మాయిలు ప్రపంచ కప్ సాధిస్తే వారికి భారీ బొనాన్సా ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. భారత పురుషుల జట్టు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కలిపి బీసీసీఐ 125 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. ఒకవేళ హర్మన్ ప్రీత్ సేన విశ్వ విజేతగా నిలిస్తే అంతే మొత్తంలో నజరానా ప్రకటించాలని బోర్డు డిసైడ్ అయ్యిందని టాక్. పురుషులు, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ సమానంగా వేతనాలు చెల్లిస్తోంది. దీంతో భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిస్తే పురుషుల టీం టీ20 ప్రపంచ కప్ సాధించినప్పుడు ఎంత మొత్తంలో నజరానా ప్రకటించారో ఇప్పుడు అంతే స్థాయిలో బొనాన్సా ప్రకటించొచ్చని తెలుస్తోంది. లార్డ్స్ లో జరిగిన 2017 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. అప్పుడు భారత జట్టులోని ప్రతి ప్లేయర్ కు బీసీసీఐ 50 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇచ్చింది. సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి 25 లక్షలు అందించింది. ఇప్పుడు వరల్డ్ కప్ గెలిస్తే భారీ నజరానా ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. మరోవైపు ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. భారీ వర్షం లేకుండా చిరుజల్లులు ఆటకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు. గురువారం జరిగిన రెండో సెమీస్ లో చిరుజల్లులు పడ్డాయి. కానీ మ్యాచ్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు. కానీ ఇవాళ 30 నుంచి 60% వర్షం పడే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. వర్షంతో కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే సోమవారానికి రిజర్వ్ డే ప్రకటిస్తారు. ఆగిపోయిన ఓవర్ల నుంచే ఆటను కొనసాగిస్తారు. ఒకసారి టాస్ పడిందంటే ఆ మ్యాచ్ లైవ్ గానే పరిగణిస్తారు. అయితే సోమవారం వర్షం పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ రిజర్వ్ డే కూడా ఆట సాధ్యం కాకపోతే ఐసీసీ రూల్ ప్రకారం ఇరు జట్లను విజేతగా ప్రకటిస్తారు. 2 రోజుల్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల ఆట ఆడేలా చూస్తారు. అది సాధ్యం కాకపోతేనే మ్యాచ్ ను రద్దు చేస్తారు. కానీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీ ఫైనల్ కు అలాంటి పరిస్థితి అయితే లేదు. మొత్తానికి విమెన్స్ క్రికెట్ క్రేజీగా మారింది. ఎప్పుడూ లేనంతగా ఫైనల్ ఫీవర్ మానియా కొనసాగుతోంది. మెన్స్ టీంతో సమానంగా విమెన్స్ టీమిండియాను క్రికెట్ లవర్స్ ఆదరిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటి చరిత్ర సృష్టించాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.